వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. కరెంట్ ఎకానమీలో భాగంగా ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పంట ఉత్పాదకత తక్కువగా ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేస్తే అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 4 జిల్లాలను ఎంపిక చేశారు. ఈ 4 జిల్లాలకు ఇటీవల కాలంలో 4 ఐఏఎస్లను అపాయింట్ చేయడం జరిగింది ఈ పథకం యొక్క అమలు ప్రక్రియలో భాగంగా. దానిలో భాగంగా మనకి జోగులాంబ గద్వాల జిల్లాకి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అయిన పౌసూమి బసుని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి అయిన నీతు కుమారి ప్రసాద్ను నాగర్ కర్నూలు జిల్లాకి అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర సహకార శాఖ సంయుక్త కార్యదర్శి అయిన రమణ్ కుమార్ని నారాయణపేట జిల్లాకు అపాయింట్ చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అయిన సుష్మా చౌహాన్ని జనగామ జిల్లాకి అపాయింట్ చేయడం జరిగింది. ఈ 4 ఐఏఎస్లు ఈ 4 జిల్లాలలో పంటల ఉత్పాదకత తక్కువ నుంచి పంటల ఉత్పాదకత ఎక్కువగా వచ్చే విధంగా ఆ యొక్క జిల్లాలలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ఆ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులకు సభ్యులుగా తీసుకొని రైతులతోటి ఇంటరాక్ట్ అవుతూ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగా వచ్చే బెనిఫిట్స్ని అందజేస్తూ ఆ 4 జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంపొందించే చర్యలు చేపట్టడమే ఈ 4 ఐఏఎస్ల యొక్క ముఖ్య బాధ్యత. థ్యాంక్ యూ.